వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. బయట స్ట్రీట్ ఫుడ్ షాప్స్లో దొరికే టేస్టీ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. మంచి స్మోకీ ఫ్లేవర్తో వెజిటేబుల్స్ క్రంచీగా ఉండేలా, ఎగ్ పర్ఫెక్ట్గా కలిసేలా కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. ఆ టిప్స్ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా మన టేస్టీ ఎగ్ నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయండి ఎగ్స్ అనేవి మనం ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోండి ఒక 2-3 మినిట్స్ వరకు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. మనం బీట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని కూడా దీంట్లోకి వేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఎగ్స్ని ఇప్పుడే బ్రేక్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అవుతాయండి, కాబట్టి కొద్దిసేపు అలానే ఉంచండి. ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నూడిల్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయండి ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు ఈ ఎగ్స్ని మీడియం సైజ్ పీసెస్ కింద బ్రేక్ చేసుకోండి. మరీ చిన్న పీసెస్ లాగా చేసుకుంటే కూడా బాగుండవండి తినడానికి ఎగ్ నూడిల్స్లో, కాబట్టి మీడియం సైజులో బ్రేక్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈ విధంగా బాయిల్ అయినాక దీంట్లోకి నూడిల్స్ని వేసుకోండి. నూడిల్స్ని హెల్తీయర్ వేలో ఎలా చేసుకోవాలో కూడా ముందు రెసిపీస్లో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి అది కూడా. ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లో వచ్చాక, గోల్డెన్ కలర్ వచ్చాక మాత్రమే తీసుకోండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టండి. ఇప్పుడు నూడిల్స్ని చూద్దాము. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడికాయి కదా. అసలు నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ విధంగా నూడిల్స్ని ఒక జల్లిగంటలో తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసి చూడండి, చాలా ఈజీగా కట్ అవ్వాలి. ఇలా అయితే మనకు నూడిల్స్ కరెక్ట్గా కుక్ అయ్యాయి అన్నమాట. వెంటనే ఈ నూడిల్స్ అన్నిటిని స్ట్రైనర్లో వేసుకొని రన్నింగ్ వాటర్తో వాష్ చేయండి. ఎందుకంటే నూడిల్స్ వేడిగా ఉంటే ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వాష్ చేశాక మాత్రమే బాటంలో హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. మనం నూడిల్స్ని ఉడికించేటప్పుడు కూడా ఆయిల్ వేసాము. నూడిల్స్ కుక్ అయిన తర్వాత కూడా రన్నింగ్ వాటర్తో వాష్ చేసాము. ఇప్పుడు కూడా లైట్గా ఆయిల్ వేసి కొంచెం కలపండి. ఈ విధంగా చేస్తే అసలు నూడిల్స్ అంటుకునే ఛాన్సే ఉండదండి. ఈ విధంగా చేయకపోతే మాత్రం ఒకదానికొకటి అంటుకొని ముద్దగా అయిపోతాయి. నూడిల్స్ టేస్ట్ బాగోదు. మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక దీంట్లోకి క్యాబేజ్ కూడా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోండి. క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్లో మాత్రమే వేయండి వెజిటేబుల్స్. క్యారెట్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వెజిటేబుల్స్ అనేవి మెత్తబడతాయి. చూడండి, ఈ విధంగా క్యారెట్ కూడా వేగాక దీంట్లోకి క్యాప్సికమ్ని వేసుకోండి. మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేశాక దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేశాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాము. ముందుగా దీంట్లోకి 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. మీకు సాసెస్తో ఇష్టం లేదనుకుంటే నేను ముందు రెసిపీస్లో అసలు సాసెస్ యూస్ చేయకుండా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను, కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వద్దంటే. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేశాక నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసి వెంటనే దీంట్లోకి మనం ఇందాక నూడిల్స్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు. ఓన్లీ హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని మాత్రమే తీసుకోండి.
ఇలా మన టేస్టీ అండ్ స్పైసీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ షాప్ టేస్ట్ వచ్చేలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మై సూపర్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై సూపర్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.